ధర్నాలు, దీక్షలు, ర్యాలీలు, ముట్టడ్లు, రాస్తారోకోలు ఎవరు చేస్తారబ్బా? ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు హామీలు అమలు చేస్తలేరనో, పబ్లిక్ తిప్పలు చూస్తలేరనో, ఏలువడి మంచిగా లేదనో, అవినీతి జరిగిందనో, అప్పు పెరిగిందనో, ప్రాజెక్టు కడతలేరనో రోడ్ల మీదకి వస్తారు. మనకు తెలిసి ఇంతే కదా. అయితే ఇవాళ సర్కార్ వాళ్ళే ధర్నాలో కూర్చుండ్రుల్లో. అట్లాని చోటా మోటా లీడర్లు అనుకునేరు. చూడురు మరి ఎందుకోసమో ఎవలొచ్చిండ్రో. ఢిల్లీలో తెలంగాణ బీసీలు గర్జించిండ్రు. 12 బీసీ సంఘాలు పోయి జంతర్ మంతర్ల ధర్నాకు దిగితే సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సిపిఐ, డిఎంకే, ఎన్సీపీ, ఎస్పీ, ఆర్జేడీ ఇట్లా దేశం అంతటికెళ్లి 16 పార్టీల లీడర్లు వచ్చి చేయగొట్టిండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని మొన్న మన అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు కదా. అది అమల్లోకి రావాలంటే పార్లమెంట్ లో ఇట్లా పాస్ కావాలి. ఆల్రెడీ మీటింగులు నడుస్తూనే ఉండే. ఇప్పుడు బిల్లు పెట్టి ఓకే చేయమంటే సప్పు లేదట సెంటర్ వాళ్ళది. అగో గందుకే బీసీ సంఘాలు గీ జంగు సైరన్ ఊదినాయి. ये डिमांड जेन्युइन है कि 42% को 9 शेड्यूल में शामिल किया जाए. Today Tamil Nadu has 69% reservation. ఒకవేళ నెరవేరలేదు, మనకు తువ్వ ఎరకలేదా తెచ్చుకునే ఎట్లనో ఊరం పట్టండి. బీసీలకి న్యాయం జరుగుతుంది. కూడా మీకు న్యాయం జరిగితే జరగకపోతే భారతదేశానికి ఏమి న్యాయం జరగనట్టు. సెంటర్ గవర్నమెంట్ లో ఒక్క బీసీ మంత్రి లేడు. బడ్జెట్ లో బీసీలకు పైకం పెట్టలేదని గరమైనరు లీడర్లు. బీసీలు వస్తే చాక్లెట్ పిప్పర్మెంట్ కూడా రావాయన బడ్జెట్ వల్ల. బీసీలు నోరు తెస్తే తీసుకురారా, మటన్ తీసుకురారా, చికెన్ తీసుకురారా, చేపల కూర ఉందా, రొయ్యల కూర ఉందా అంటాం. ఇది బీసీ జాతి. మరి ఉల్లిపాయ వెల్లిపాయ లేని వాళ్ళు కూడా బీసీలు అంటే ఎట్లా? అంటే ప్రధానమంత్రి మోడీ సార్ పేరుకే బీసీ గాని బీసీలకు ఏం చేయడానికి ఇట్లా ఎట్టించిండు అన్నట్టు. కురుక్షేత్ర యుద్ధానికి ముందు అయినను అస్తనకు వచ్చింది. ఓట్లప్పుడు బీసీల మీద ప్రేమల్కవోసుడు కాదు, వాళ్ళకి ఎందుకు పదవులు రావద్దని క్వశ్చన్ చేసిండు. శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బలైన వర్గాల రిజర్వేషన్ లో 42% ఇవ్వడానికి మీకొచ్చిన కష్టమేంది? మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి, లేకపోతే మీరు దిగన్న పోవాలి. మోడీ గారు మీకు తప్పదని నేను చెప్పదలుచుకున్నా. నరేంద్ర మోడీ గారు వినండి, ఇక రాము ఢిల్లీకి, మీరే మా గల్లీలకు రావాలి. బీసీల కిమ్మతి ఒకటే ఊకునే ముచ్చటే లేదు. దేశమంతా లడాయి సురు అవుతుంది అన్నాడు సీఎం సారు. మన ధర్మమైన కోరిక కోసం మా బలైన వర్గాలు ధర్మ యుద్ధం ప్రకటించండి. మీకు అండగా నిలబడతా, మీకు తోడుగా ఉంటే అదే పరేడ్ గ్రౌండ్ లో ధర్మ యుద్ధం ప్రకటించండి. 10 లక్షల మందితో మన బలమేందో చూపిద్దాం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితోటి మీటింగ్ పెట్టి బీసీల తడాకా ఏందో బీజేపీకి చూపియాలని వాదించిండు. మేమందరం కలిసి ఎర్రకోట మీద జెండా ఎగురేస్తాం, మా రిజర్వేషన్ల సాధించుకుంటామని తెలియజేస్తూ. అంత మంచిగానే జరిగింది కానీ బీసీల మీటింగ్ కు బీఆర్ఎస్, బీజేపీ దుమ్మా కొట్టినాయి. అసెంబ్లీలో బిల్లు పెట్టినాడు. ఢిల్లీకైనా పోదాము, ప్రధానమంత్రినైనా కలుద్దాము, అందరు ఒకటై కొట్లాడదాము, దేనికైనా రెడీ అని అన్నోళ్ళు అసలు టయానికి ఎందుకు రాలేదో మరి.